హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇవాళ కొబ్బరి అన్నం ఎలా వండుకోవాలో చూసేద్దాం. చాలా బాగుండిద్ది, టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొబ్బరి చిప్పలు తీసుకున్నాము, మేము 2 తీసుకున్నాము. తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలకు కోసుకోండి. కడుక్కొని ఒకసారి మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. అగోండి అలా నీళ్ళు పోసుకుంటా మిక్సీ పట్టుకోండి. మాది జ్యూసర్ మిక్సీ, అందుకే పిప్పి మొత్తం దాంట్లోనే ఉండిద్ది, పాలు వరకు వేరు వచ్చేస్తాయి. ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని మొత్తం పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఆ పిప్పంతా ఒక ప్లేట్లో వేసి ఎండబెడతాము. ఎండబెట్టుకొని కూరలోకి వేసుకోవచ్చు. కొబ్బరి పొడిలాగా కూరలోకి వేసుకుంటే బాగుండిద్ది. అగొండి అలా అనుకొని ఎండబెట్టేసుకోండి ఎండలో. ఇప్పుడు అల్లం ఒక 1/2 కిలో తీసుకొని తొక్కు తీసేసి ముక్కలు ముక్కలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టండి ఒకసారి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని అగోండి అలా ఉంది. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరకాయలు, 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం పోస్తున్నాం మేము. బాస్మతి రైస్ తీసుకుంటున్నాము, అందుకే 2 గ్లాసులు బియ్యం పోసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నూనె కాయాక పోల్ మసాలా అంతా వేసేసుకోండి. కావాల్సినవి అన్నీ వేసేసుకొని ఒకసారి అలా ఉంచండి, ఫ్రై అవుతాయి. పచ్చిమిరకాయలు వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు రైస్ నానబెట్టేసుకున్నాము, ఒకసారి కడుక్కొని మళ్ళీ వాటర్ ఒకసారి పోసి అలా ఉంచాము. ఇప్పుడు మిల్లీ మేకర్లు కొన్ని తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాము. కొత్తిమీర కొంచెం కడుక్కొని వేసుకోండి, పుదీనా కొంచెం కడుక్కోండి. ఇప్పుడు పుదీనా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మిల్లీ మేకర్లు తీసుకొని పక్కన పెట్టుకోండి, నీళ్ళు రాకుండా అలా అనుకోండి. ఇప్పుడు మిల్లీ మేకర్లు వాటిలో వేసి ఒకసారి కలుపుకోండి. అగోండి అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి, ఒకసారి కలుపుకోండి. అలా అయిన తర్వాత పాలు కూడా వేసేసుకోండి. బియ్యం 2 గ్లాసులు నానబెట్టుకున్నాం కాబట్టి పాలు కూడా 4 గ్లాసులు వేసుకోండి, సరిపోద్ది. ఇదిగోండి 4 గ్లాసులు వచ్చింది. అంటే 3 గ్లాసులు వచ్చింది మాకు. 1 గ్లాస్ మామూలు వాటర్ కూడా పోసుకోండి, చిక్కగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి.
అలా తెరిలిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసుకోండి. నీళ్ళు రాకుండా వేసుకోండి కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. అవ్వండి అలా ఉండాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం మూత వేసుకోండి. మిల్లీ మేకర్లు కూడా సాఫ్ట్గా ఉన్నాయి, బాగున్నాయి అలా ఉండేసరికి. అవ్వండి అప్పుడప్పుడు ఒకసారి కలపండి, కింద మాడుతూ ఉండిద్ది. అయిపోవచ్చింది, ఇంకొంచెం సేపు ఉంచి ఆపేయచ్చు. ఇప్పుడు మూత వేసుకోండి. అయిపోయింది, చాలా ఈజీ అండి. మేము దీంట్లోకి కాంబినేషన్ ఆలు కుర్మా చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అవ్వండి అలా చేసుకున్నాము.